రైట్ అండ్ నెక్స్ట్ మెథడ్కి వెళ్దాం. సో మెథడ్ నెంబర్ 4 మెథడ్ నెంబర్ 4 మిషన్ అవర్ మెథడ్. సో మిషన్ అవర్ మెథడ్ అన్న ఈ మెథడ్లో డిప్రిసియేషన్ అనేది మిషన్ యొక్క హవర్స్ని బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఓడింగ్లోనే ఉంది అంటే మిషన్ యొక్క యూసేజ్ అంటే లైక్ మిషన్ అన్నిటికీ అప్లై అవుతున్నాను. ప్లాంట్ అండ్ మిషనరీ విచ్ ఈస్ హ్యావింగ్ ఏ హవర్స్, మిషన్ అవర్స్, దాని యూసేజ్ అనేది హవర్స్ని బేస్ చేసుకుని కొన్నిసార్లు కొన్ని ప్రోడక్ట్స్ ఎలా సేల్ చేస్తారు, ఈ మిషన్ ఇన్ని గంటలు పనిచేస్తే మిషన్ యొక్క వాల్యూ ఏమైపోద్ది, 0 అయిపోద్ది. రైట్. సో హవర్స్ పనిచేసే కొద్దీ దాని వాల్యూ ఏమైపోతూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది. అలాంటి కేసెస్లో మనం మిషన్ అవర్ మెథడ్ని యూజ్ చేస్తాం. సో డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం దీనికి ఫార్ములా. సో డిప్రిసియేషన్ పర్ యానం ఈక్వల్స్ టు సేమ్ నా డిప్రిషియబుల్ వాల్యూ multiplied with same machine hours used divided by total estimated machine hours అంతే. సో ఆ ఇయర్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇయర్లో 2000 వాడాను అనుకున్నాను. సో 2000 డివిజన్ టోటల్ ఎస్టిమేట్ అవర్స్ ఎన్ని. సో ఒక మిషన్కి లైఫ్ ఇచ్చానమాట, ఒక 50,000 అవర్స్ మిషన్ వాడుకోవచ్చు అని. సో అది నువ్వు ఎంతకాలంలోనే వాడుకోవచ్చు కదా. సో ఫస్ట్ ఇయర్లో ఒక 2000 అవర్స్ వాడామనుకో, 2000 డివైడ్ బై 50,000. సెకండ్ ఇయర్లో 10,000 వాడామనుకో, 10,000 అంటే మిషన్ యొక్క డిప్రిసియేషన్ దేని మీద ఆధారపడి ఉంటుంది, దాని యూటిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. రైట్. సో దట్ ఈస్ ద మెథడ్ ఆఫ్ మిషన్ అవర్. సో ఇంతేనా అనేది. సో దీనిలో మనకి కొత్తగా ఇంకా గ్రేడీ చెప్పడానికి ఏం లేదు. నెక్స్ట్ మెథడ్ ప్రొడక్షన్ యూనిట్స్ మెథడ్. సో ప్రొడక్షన్ యూనిట్స్ మెథడ్. సో ఇక్కడ సో డిప్రిసియేషన్ యూనిట్స్ బేస్ చేసుకుని జరుగుతుందన్న. సేమ్ టు సేమ్ ఫార్ములా, కొంత మార్పు ఉంటుందన్న. సో డిప్రిసియేషన్ పర్ యానం ఈక్వల్స్ టు ఎవ్రీ ఇయర్ ఎలా కట్టాలి అంటే కనుక డిప్రిసియబుల్ వాల్యూ మల్టిప్లైడ్ విత్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్ అంతేనా, డివైడ్ బై టోటల్ ఎస్టిమేటెడ్ ప్రొడక్షన్. సో యాసెట్ అనేది ప్రొడక్షన్ మీద ఆధారపడి ఉంటాయి. ఇది ఈ మెథడ్. నెక్స్ట్ వన్ డిప్లీషన్ మెథడ్. సో డిప్లీషన్ మెథడ్ సో జనరల్గా మైన్స్ క్వారీస్ న్యాచురల్ రిసోర్సెస్ ఏదైతే ఉన్నాయో, సో న్యాచురల్ రిసోర్సెస్ యొక్క ఎక్స్ట్రాక్షన్ కోసం ఈ మెథడాలజీని వాడతాం. న్యాచురల్ రిసోర్సెస్ ఎక్స్ట్రాక్షన్లో ఈ మెథడాలజీని వాడతాం. లైక్ మైన్స్, క్వారీస్ ఏదైనా సరే. రైట్ అన్న. వీటికి డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. డిప్రిసియేషన్ పర్ యానం ఈక్వల్స్ టు డిప్రిషియబుల్ అమౌంట్ మల్టిప్లైడ్ బై క్వాంటిటీ ఎక్స్ట్రాక్టెడ్. అది టన్స్ అయి ఉండొచ్చు, కేజీస్ అయి ఉండొచ్చు. క్వారీ ఎలా ఉంటుందో మనం చెప్పలేం కదా. రైట్. సో టోటల్ ఎస్టిమేటెడ్ క్వాంటిటీ extracted by total estimated quantity. Right. ఇవి మెథడ్స్ ఆఫ్ డిప్రిసియేషన్. ఏమైనా రైట్ అంతే. సో టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. సో ఇంకా యాక్చువల్గా చాలా మెథడ్స్ ఉండాలి, అవి తీసేసారైనా. లైక్ యాన్యుటీ మెథడ్ ఉండాలి, సింకింగ్ ఫండ్ మెథడ్ ఉండాలి. సో వీటన్నిటిని మన బుక్లోంచి రిమూవ్ చేస్తారా. సో అవేమి మనకు ఇప్పుడు లేవు. రైట్. సో మనకున్నవి కేవలం బేసిక్ మెథడాలజీస్ ఎన్ని 6 మెథడ్స్. సో దీంతో మనకి మెథడ్స్ ఆఫ్ డిప్రిసియేషన్ కంప్లీటెడ్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇంక మనకి మిగిలింది రైట్ మోస్ట్ ఇంపార్టెంట్ అకౌంటింగ్ ఫర్ డిప్రిసియేషన్. సో అకౌంటింగ్ నేర్చుకున్నాక అకౌంటింగ్ని మెథడ్ని మిక్స్ చేస్తూ సమ్స్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం నేను. నెక్స్ట్ హెడింగ్ పెట్టిన అకౌంటింగ్.
సో అకౌంటింగ్ ఫర్ డిప్రిసియేషన్. సో డిప్రిసియేషన్ అకౌంటింగ్ ఎవరైనా చెప్పగలరా? డిప్రిసియేషన్ టు సో ఎంట్రీస్ అడుగుతున్నాను అకౌంటింగ్కి. డిప్రిసియేషన్ టు మిషనరీ అంతేనా? రైట్. డిప్రిసియేషన్ ఎక్కడ క్లోజ్ చేస్తాం? డిప్రిసియేషన్ అకౌంట్ ఎక్కడ క్లోజ్ చేయాలి? లాస్ కదా అది. లాస్ ఈజ్ క్లోజ్ టు P&L అకౌంట్ అంతే కదా నాన్న? సో బ్యాలెన్స్ షీట్లో డిప్రిసియేషన్ ఎప్పుడు ఎలా అసెట్ ఎప్పుడు ఎలా కనబడుతూ ఉంటుంది? డిప్రిసియేషన్ ఆల్రెడీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది కాబట్టి WDV కనబడుతూ ఉంటుంది కదా నాన్న? రైట్. అయితే ఇప్పుడు నేను నీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో అకౌంటింగ్లో యాక్చువల్గా 2 మెథడ్స్ ఉన్నాయి నాన్న. ఒకటి నార్మల్ మెథడ్ ఆఫ్ డిప్రిసియేషన్. సో రెగ్యులర్ మెథడ్ నార్మల్ మెథడ్ ఎలాగైనా మాట్లాడచ్చు. రైట్. ఈ మెథడ్లో సో డిప్రిసియేషన్కి ఎంట్రీ ఏమొస్తుంది నాన్న? సో డిప్రిసియేషన్కి ఎంట్రీ డిప్రిసియేషన్ యాజ్ పర్ ది మెథడ్, లైక్ ఏ మెథడ్స్ చెప్తే ఆ మెథడ్స్ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తాం. సో డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ టు అసెట్ అకౌంట్. ఓకేనా? సో డిప్రిసియేషన్ ఏం చేయాలన్నా? క్లోజ్ చేయాలి. సో క్లోజింగ్. సో డిప్రిసియేషన్ క్లోజింగ్ ఎంట్రీ ఏంటన్నా? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ టు డిప్రిసియేషన్. ఓకేనా? సో P&L అకౌంట్లో డిప్రిసియేషన్ డెబిట్ అవుతుందని అసెట్ వాల్యూ నువ్వు అబ్జర్వ్ చేస్తే డెబిట్ చేసి అసెట్ పర్చేజ్ చేసినప్పుడు డెబిట్ అవుతుంది. డిప్రిసియేషన్ వల్ల ఏమైంది? క్రెడిట్ అయింది. అంటే అసెట్ ఈజ్ షోన్ ఎట్ WDV. రైట్ అన్నా? ఇన్ ఎ బ్యాలెన్స్ షీట్ అసెట్ ఈ షోన్ ఎట్ WDV వాల్యూ డైరెక్ట్లీ. మైనస్ చేసి చూపించకూడదు, ఎందుకంటే ఆల్రెడీ మైనస్ అయిపోయింది లెడ్జర్లో. ఓకేనా? ఎంట్రీ రాసామంటే అసెట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోద్ది కదా. ఇప్పుడు అసెట్ బ్యాలెన్స్ ఎంత మిగులుతుంది? ఇంకా WDV వాల్యూ బ్యాలెన్స్ షీట్లో అసెట్ కింద వస్తున్నాను. ఇది ఏ మెథడ్ అనేది? నార్మల్ మెథడ్. సో సెకండ్ వన్ ఈజ్ అక్యూములేటెడ్ డిప్రిసియేషన్ మెథడ్. సో దీన్ని కొంతమంది ఇంకోలా పిలుస్తుంటారన్న ప్రావిజన్ ఫర్ డిప్రిసియేషన్ అని పిలుస్తుంటారు. ప్రావిజన్ ఫర్ డిప్రిసియేషన్. సో బట్ కరెక్ట్ మెథడాలజీ ప్రావిజన్ అనే వర్డ్ వేరేనా కాన్సెప్ట్. సో అయినప్పటికీ సో ఇంటర్చేంజబుల్ వర్డ్ వాడుతున్నారని చెప్తున్నాను. బట్ కరెక్ట్ పేరు ఏంటన్నా దీనికి? అక్యూములేటెడ్ డిప్రిసియేషన్. సో దానిలో నాన్న సో అండర్ దిస్ మెథడ్ ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్కి ఎంట్రీ అయినా డిప్రిసియేషన్కి ఎంట్రీ అయినా డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్. రైట్, వెరీ గుడ్. టు అక్యూములేటెడ్ డిప్రిసియేషన్ అకౌంట్. ఓకేనా? సో డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ టు అక్యూములేటెడ్ డిప్రిసియేషన్ అకౌంట్. సో డిప్రిసియేషన్ అసెట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిందా? అవ్వలేదు నాన్న. వెరీ గుడ్. రైట్. నెక్స్ట్ రెండోది అన్న సో క్లోజింగ్ ఆఫ్ డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ అనేది నామినల్ అకౌంట్ కదా, దాన్ని క్లోజ్ చేయాలా లేదా? క్లోజ్ చేయాలి. ఎక్కడి నుంచి క్లోజ్ చేయాలన్నా? P&L అకౌంట్ డెబిట్ టు డిప్రిసియేషన్. P&L అకౌంట్ డెబిట్ టు డిప్రిసియేషన్. ఈ రెండింటిని నువ్వు కంబైన్ చేసుకుంటే ఆటోమేటిక్గా నీకు అర్థమవుద్ది. సో డిప్రిసియేషన్ ఈజ్ క్రియేటెడ్ ఫ్రమ్ P&L అండ్ ఇట్ షుడ్ బి ట్రాన్స్ఫర్ టు అక్యూములేటెడ్ డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ డెబిట్ క్రెడిట్ క్యాన్సిల్ కదా, అల్టిమేట్గా ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది? P&Lలో డెబిట్ అవుతుంది. ఎక్కడైనా అల్టిమేట్ ఎఫెక్ట్ ఎక్కడ పడుతుందన్నా? P&Lలో డెబిట్ అవుతుంది. కానీ డిప్రిసియేషన్ ఎక్కడ క్లోజ్ అయిపోయింది? అసెట్కి. ఇక్కడ డిప్రిసియేషన్ క్లోజ్ అయిపోయిందా? క్లోజ్ అవ్వాలి. ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయింది? అక్యూములేటెడ్ డిప్రిసియేషన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయింది. సో రైట్ నాన్న, మా ఓకేనా? రైట్. థర్డ్ ఎంట్రీ నాన్న ఇంకేముంటుంది నాన్న? రైట్, బ్యాలెన్స్ షీట్ ప్రజెంటేషన్. సో బ్యాలెన్స్ షీట్లో అసెట్ ఈజ్ ఆల్వేస్ షోన్ ఎట్ కాస్ట్. అసెట్ ఈజ్ ఆల్వేస్ షోన్ ఎట్ కాస్ట్. అంతేనా నాన్న? మైనస్ ప్రజెంటేషన్కి నాన్న అసెట్ ఈజ్ కాస్ట్ అక్కడ ఉండాలి, మైనస్ అక్యూములేటెడ్ డిప్రిసియేషన్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేయాలి? దీనిలోంచి మైనస్ చేసి ద నెట్ వాల్యూ విల్ బి షో. సార్ దీని అర్థం ఏంటి సార్? నెట్ వాల్యూ అంటే WDV. ఇక్కడ WDVయే, వాల్యూ ఏం మారిపోదు కదా నాన్న. ప్రొసీజర్ మారింది. ఏంటి ఆ ప్రొసీజర్? ఇక్కడ డిప్రిసియేషన్ అసెట్కి వెళ్ళిపోయి క్లోజ్ అయిపోయింది. కానీ ఇక్కడ డిప్రిసియేషన్ అసెట్కి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళింది? అక్యూములేటెడ్. రైటా? కాన్సెప్ట్ అర్థమైందా? రైట్. ఇప్పుడు ఇది బేసిక్ ఎంట్రీస్ అనేవి. ఇవేంటివి? బేసిక్ ఎంట్రీస్ కదా. సో ఇప్పుడు దీనికి కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. నెక్స్ట్ లెవెల్కి అంటే నెక్స్ట్ లెవెల్ అంటే నాన్న సేల్. ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ సేల్. అకౌంటింగ్ అంటే అది కూడా వస్తుంది కదా నాన్న. ఓకే, వెరీ గుడ్. సో ఇక్కడ రాస్తా ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ సేల్. రైట్ నాన్న. ఇండివిజువల్ మెథడ్స్లో మనం సపరేట్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మెథడ్ ఏంటన్నా? నార్మల్ మెథడ్. ఓకే. సో నార్మల్ మెథడ్లో ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. సో నార్మల్ మెథడ్లో ఫస్ట్ కేస్ రైట్, అసెట్ ఈజ్ సోల్డ్ అట్
మోర్ దాన్ డబ్ల్యూడివి. సో బుక్స్లో ఉన్న నార్మల్ మెథడ్లో అసెట్ బుక్లో డబ్ల్యూడివి ఉంటుంది కదా నాన్న, డబ్ల్యూడివి దానికన్నా ఏం చేశాను నేను ఎక్కువ అమ్మాను. ఎక్కువ అమ్మితే ఎంట్రీ వస్తున్నాను అప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెట్ అమ్మగానే క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు అసెట్, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు అసెట్. ఇప్పుడు ఈ అమ్మిన ఈ క్యాష్ ఆర్ బ్యాంక్ ఎంతనా డబ్ల్యూడివి కన్నా ఎక్కువ, అసెట్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది డెబిట్. సో ఇక్కడ నేను ఏం చేశాను క్రెడిట్. సో క్రెడిట్ ఈజ్ మోర్ దాన్ ది డెబిట్. సో క్రెడిట్ ఈజ్ మోర్ దాన్ ది డెబిట్. సో కాబట్టి అప్పుడు క్రెడిట్లో బ్యాలెన్స్ మిగిలిపోద్ది. అసెట్లో డెబిట్లో ఫర్ ఎగ్జాంపుల్ 10,000 ఉంది, నేను 12,000కి అమ్మాను అనుకో, ఇక్కడ డెబిట్ 10,000, ఇక్కడ క్రెడిట్ ఎంత చేస్తున్నాను 12,000, ఇంకా 2,000 ఎక్కడ ఉంది క్రెడిట్లో ఉంది. అర్థమైంది? మళ్ళీ చెప్పనా, కాన్సన్ట్రేట్ చేయాలి మళ్ళీ ఒకసారి. శ్రీమంత్ ఇక్కడ అసెట్ని డిప్రిసియేషన్ రాయిగా ఏమైంది ఇక్కడ డబ్ల్యూడివి. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 డబ్ల్యూడివి అనుకో, డబ్ల్యూడివి 10,000 అసెట్ నేను ఎంతకు అమ్ముతున్నాను 12,000కి అమ్ముతున్నాను అనుకో, అంటే ఎక్స్ట్రాగా అమ్ముతున్నాను కదా. అంటే ఇప్పుడు నేను ఇక్కడ రాసే ఎంట్రీ ఎంత అమౌంట్కి రాస్తాను, సేల్ ఎంతకు అమ్ముతున్నాను 12,000, అంటే అసెట్ ఎంత క్రియేట్ అయింది 12 అసెట్ ఎంత క్రియేట్ అయింది 12 రైట్. అండ్ ఇక్కడ ఎంత డెబిట్ అయింది ఆల్రెడీ అసెట్ ఎంత ఉంది 10. సో అంటే అసెట్ అకౌంట్లో క్రెడిట్ ఉండిపోయింది రైట్. అందుకే దాన్ని మళ్ళీ ఇంకొక ఎంట్రీ రాస్తాను, అసెట్ని క్యాన్సిల్ చేసి ఇట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ ఆన్ సేల్ రైట్ అన్న. మళ్ళీ ఇంకొక ఎంట్రీ నాన్న జాగ్రత్త వినాలి, ప్రాఫిట్ ఆన్ సేల్ ఈ అకౌంట్ని క్యాన్సిల్ చేసి ప్రాఫిట్ అంతా ఎక్కడికి వెళ్ళాలన్నా P&L రైట్ అన్న. సో ఇది జనరల్గా రాయాల్సి ఎంట్రీస్ అన్న. అయితే చాలామంది ఏం చేస్తుంటారంటే క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ 12,000 రాసి అసెట్ని 10,000 రాసి 2,000 డైరెక్ట్గా ఎక్కడ పంపించేస్తారు P&Lకి ట్రాన్స్ఫర్ చేస్తారు రైట్ అన్న. కానీ దిస్ ఈజ్ ద కరెక్ట్ ప్రొసీజర్. సో అసెట్ అకౌంట్ షుడ్ బి క్రియేటెడ్ విత్ 12,000 and the difference 2,000 should be transferred to P&L account. That is the correct procedure. ఓకేనా? సో అసెట్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి P&Lకి వెళ్ళాలి, అంతేగాని డైరెక్ట్గా అసెట్ 10,000 రాసి డైరెక్ట్గా 2,000 నువ్వు డైరెక్ట్ రాయకూడదు. ఓకేనా రైట్. ఒకవేళ ఇదే కేసు కానీ ఇఫ్ అసెట్ ఈజ్ సోల్డ్ అట్ లెస్ దాన్ డబ్ల్యూడివి, లెస్ దాన్ డబ్ల్యూడివి అంటే దాని అర్థం ఏంటనేది లాస్, ఇదేనా అర్థం ప్రాఫిట్ రైట్. ఇప్పుడు డబ్ల్యూడివి బుక్స్లో 10,000 ఉంది అన్న, నేను 8,000కి సేల్ చేస్తున్నాను, అప్పుడు ఎంట్రీ వస్తున్నానా క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు అసెట్. 8,000 క్రెడిట్ అయిందన్న, కానీ యాక్చువల్గా ఎంత ఉందన్న బుక్స్లో 10 ఉందన్న, అంటే ఇంకా డెబిట్ మిగిలిపోయింది. అసెట్ మిగిలిపోయిన డెబిట్ అసెట్ని క్రెడిట్ చేయాలి కదన్నా, అదంతా లాస్ కదన్నా, ఎక్కడ పంపించాలి లాస్ ఆన్ సేల్, ఇది లాస్ కదన్నా, లాస్ ఆన్ సేల్ అకౌంట్ డెబిట్ టు అసెట్. సో దీంతో మనకి అసెట్ అకౌంట్ ఏమవుతుందన్నా క్లోజ్ అయిపోతుంది. సో మళ్ళీ లాస్ ఎక్కడ తీసుకెళ్ళాలన్నా P&L. సో P&L అకౌంట్ డెబిట్ టు లాస్ ఆన్ సేల్. సో ఒకసారి అందరూ ఇక్కడ దాకా నోట్ చేయండి అన్న. సో నార్మల్ మెథడ్ అని హెడ్డింగ్ పెట్టండి, అక్యుములేట్ డిప్రిసియేషన్ ముందు నార్మల్ మెథడ్ అని హెడ్డింగ్ పెట్టండి, డిప్రిసియేషన్ ఎంట్రీ, డిప్రిసియేషన్ క్లోజింగ్ ఎంట్రీ, బ్యాలెన్స్ షీట్ ప్రజెంటేషన్, ప్రాఫిట్ కేస్, లాస్ కేస్ అన్నింటిలో రాయండి. ఫస్ట్ నార్మల్ మెథడ్ హెడ్డింగ్ పెట్టి అన్నీ రాయండి నాన్న. సో ఇది అయిపోతే అప్పుడు మనం అక్యుములేట్ డిప్రిసియేషన్ గురించి మాట్లాడదాం. ఓకేనా? పక్కన కాదు, ఓన్లీ నార్మల్ మెథడ్ హెడ్డింగ్ పెట్టండి, అన్ని నార్మల్ మెథడ్ రాయండి. అక్యుములేట్ డిప్రిసియేషన్ మళ్ళీ రికార్డ్ చేద్దాం. రైట్. సో మనం నార్మల్ మెథడ్ రికార్డ్ చేశారు కదా. సో ఇప్పుడు నేను అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ మెథడ్లో ఎంట్రీస్ గురించి, రిమైనింగ్ ఎంట్రీస్ గురించి డిస్కస్ చేస్తాను. ఓకేనా? కాన్సన్ట్రేట్ చేయాలి ఒక నిమిషం, ఇంపార్టెంట్ థింగ్ ఇది. సో అక్యుములేటెడ్ డిప్రిసియేషన్లో డిప్రిసియేషన్కి ఎంట్రీ ఏంటన్నా డిప్రిసియేషన్ టు అక్యుములేటెడ్ డిప్రిసియేషన్. సో క్లోజింగ్ ఎంట్రీ ఏంటన్నా P&L టు డిప్రిసియేషన్. సో అల్టిమేట్ ఎంట్రీ రెండింటిని కంబైన్ చేసే ఎంట్రీ ఏంటన్నా P&L టు అక్యుములేటెడ్ డిప్రిసియేషన్. సో బ్యాలెన్స్ షీట్లో అసెట్ ఎలా కనబడుతుందన్న కాస్ట్ కనబడుతుంది, డిక్యుమెంటేషన్ సపరేట్గా కనబడుతుంది. సో నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ 2 లెడ్జర్స్ ఓపెన్ అవుతాయి. ఏంటో 2 లెడ్జర్స్, కాస్ట్ విడిగా ఓపెన్ అవుతుంది, కాస్ట్తో అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఓపెన్ అవుతుంది, 2 లెడ్జర్స్ ఉంటాయి. సో అందుకని బ్యాలెన్స్ షీట్లో 2 కనబడుతూ ఉంటాయి. ఓకేనా రైట్. ఇప్పుడు ఈ అసెట్ని నేను సేల్ చేస్తే సేమ్ కాన్సెప్ట్. ఓకేనా? సేల్ చేస్తే ఇఫ్ అసెట్ ఈజ్ సోల్డ్ అట్ గ్రేటర్ దాన్ డబ్ల్యూడివి, అంటే ప్రాఫిట్ అనే అర్థం అన్న రైట్, గ్రేటర్ దాన్ డబ్ల్యూడివి. ఇప్పుడు ఒకవేళ ఏదైనా అసెట్ని అమ్మేమనుకోనన్న, ఒక అసెట్ని అమ్మేమనుకో, దీనికి ఎంట్రీస్ ఏమొస్తాయి? అసెట్ నమ్మితే ఎంట్రీ ఏంటి అన్న క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు అసెట్. వెరీ గుడ్ రైట్. నెక్స్ట్ అంతేనా? క్యాష్ ఆర్ బ్యాంక్ టు అసెట్ అని ఒకటి రాస్తే సరిపోతుందా? ఇలా రాశాను అనుకో, నా అసెట్ ఇక్కడ ఏ బ్యాలెన్స్ ఉంది కాస్ట్, నేను కాస్ట్తో కంపేర్ చేసినట్టు. కానీ యాక్చువల్గా నేను ప్రాఫిట్ అలా దేంతో కంపేర్ చేయాలి డబ్ల్యూడివితో కంపేర్ చేయాలి. అంటే అసెట్ డబ్ల్యూడివి రికార్డ్ చేయాలంటే ముందు నేను ఏ అకౌంట్ని క్లోజ్ చేయాలి
అక్యుములేట్ డిప్రిసియేషన్ అకౌంట్ని అసెట్కి ట్రాన్స్ఫర్ చేయాలని. సో ఇది రాయడానికన్నా ముందే యాక్చువల్గా ఇంకొక ఎంట్రీ రాయాలని. ఏంటి ఎంట్రీ? అక్యుములేట్ డిప్రిసియేషన్ ఈజ్ ఎ క్రెడిట్ బ్యాలెన్స్, ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు అసెట్. సో ఎంట్రీ ఏమొస్తున్నప్పుడు అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ టు అసెట్. సో ఫస్ట్ ఎంట్రీ రాస్తే ఆటోమేటిక్ ఏమవుద్ది నాన్న? ఈ ఎంట్రీ రాయగానే అసెట్ ఏ వాల్యూకి మారిపోద్ది? WDకి మారిపోద్ది. బుక్స్లో అక్యుములేట్ డిప్రిసియేషన్ క్లోజ్ అయిపోద్ది. సార్ నేను పార్ట్ ఆఫ్ ది అసెట్ అమ్మితే పార్ట్కే ట్రాన్స్ఫర్ చేయాలి, మిగిలింది అలాగే కంటిన్యూ చేయాలి. నేను ఎంత అమ్మితే అంత పోర్షనే, రైట్ అన్న? సో ఎంత ట్రాన్స్ఫర్ చేయాలన్నా? పోర్షన్ ఆఫ్ అసెట్ సోల్డ్. సో ఎంత పోర్షన్ అమ్మితే అంత పోర్షన్ దాని రిలేటెడ్ డిప్రిసియేషన్ ఎక్కడ పంపించాలి? అసెట్కి పంపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ అదే 4 మిషనరీస్ ఉన్నాయి. మిషనరీస్ అన్నిటికీ ఒకటే అకౌంట్ మెయింటైన్ చేస్తాను. ఒక మిషనరీ నేను సేల్ చేశాను అంటే ఆ ఒక మిషనరీకి సంబంధించినటువంటి డిప్రిసియేషన్ 4 మిషనరీ డిప్రిసియేషన్ ఎక్కడ ఉంటుంది? అక్యుములేట్ డిప్రిసియేషన్. కానీ దానిలో ఒక మిషనరీకి సంబంధించినటువంటి డిప్రిసియేషన్ ఏం చేయాలి? అసెట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. అప్పుడు ఇంకా అసెట్స్ ఏం కంటిన్యూ అవుతాయి? మిగతా 3 ఏ వాల్యూ కంటిన్యూ అవుతాయి? కాస్ట్ వాల్యూ. మిగతా 3 అసెట్స్ మీద మరి అప్పటిదాకా డిప్రిసియేషన్ అయితే ఎక్కడ కంటిన్యూ అవుద్ది? అక్యుములేట్ డిప్రిసియేషన్. సో ఇది మనం చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్న, ఇది అస్సలు మర్చిపోకూడదు. ద పోర్షన్ ఆఫ్ ది అసెట్ సోల్డ్, రైట్ అన్న, దానికి సంబంధించినటువంటి డిప్రిసియేషన్ ఏదైతే ఉందో ఇట్ షుడ్ బి ట్రాన్స్ఫర్ టు అసెట్. దెన్ ద అసెట్ బికమ్స్ ది WDU. దెన్ WDU ఈజ్ కంపేర్డ్ విత్ సేల్ వాల్యూ, రైట్ అన్న. ఇప్పుడు నాకు ఇదే కేసులో ఖచ్చితంగా క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది అసెట్, ఎందుకంటే ఎక్కువ కమ్మాను కాబట్టి. అంటే అర్థం ఏంటి? ప్రాఫిట్. ద ప్రాఫిట్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ ఆన్ సేల్ టు ప్రాఫిట్ ఆన్ సేల్. మిగతా ఎంట్రీస్ అంతా సేమ్ నాన్న. సో మళ్ళీ ప్రాఫిట్ ఆన్ సేల్ ఎక్కడికి వెళ్తుంది నాన్న? P&L అకౌంట్. మా అర్థమవుతుందని చెప్పాను నేను, రైట్. సో ఒకటే అడిషనల్ ఎంట్రీ. ఏంటి అడిషనల్ ఎంట్రీ? అక్యూములేటెడ్ డిప్రిసియేషన్ టు అసెట్. ఈ ఎంట్రీ రాయడం వల్ల అసెట్ ఏమవుతుంది? WDVకి చేంజ్ అవుతుంది. దెన్ ఇట్ విల్ బి కంపేర్డ్ విత్ సేల్ వాల్యూ. దెన్ వీ కెన్ రికార్డ్ ది ప్రాఫిట్ ఆర్ లాస్, రైట్ అన్న. సో ఇప్పుడు ఇదే కేసు ఇక్కడ కూడా అప్లై చేద్దాం. ఏంటో కేసు? లాస్ కేసు. సో ఆలోచించిన లాస్ కేసు అయితే ఏమవుతుందో ఇప్పుడు, రైట్? If asset is sold at less than WDV. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ WDV కన్నా తక్కువ కమ్మైనా ఎక్కువ కమ్మైనా ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందని కనిపెట్టాలంటే ఫస్ట్ నేను ఏం చేయాలి? ఫస్ట్ ఎంట్రీ అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఏం చేయాలి? అసెట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ టు అసెట్. ఈ ఎంట్రీ రాయగానే ఫస్ట్ అసెట్ ఎలా మారిపోద్ది? WDV. సో సెకండ్ ఎంట్రీ ఏంటన్నా? నెక్స్ట్ దీన్ని అమ్మేస్తాను. అమ్మేస్తే ఎంట్రీ ఏంటన్నా? సేల్ ఎంట్రీ. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు అసెట్ అకౌంట్. అమ్మేసాం. సో క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ది అసెట్ సోల్డ్ ఈజ్ మోర్ దాన్ ది WDV. సో దీన్ని ఎక్కడ పంపించాలి? అసెట్ వాల్యూని ప్రాఫిట్ కాబట్టి అసెట్ అకౌంట్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ ఆన్ లాస్ కదా, తక్కువ కమ్మాం కదా ఈ కేసులో. సో అసలు అసెట్ అకౌంట్ డెబిట్లో మిగులుతుందని. సో అంటే ఏం రాయాలి? ఎంట్రీ లాస్ ఆన్ సేల్ అకౌంట్ డెబిట్ టు అసెట్ అకౌంట్. సో P&L అకౌంట్కి క్లోజ్ చేస్తాం లాస్ని. P&L అకౌంట్ డెబిట్ టు లాస్ ఆన్ సేల్. సో నోట్ చేయండి అన్న. So these are all the entries relating to accumulated depreciation. సో రైట్ అన్న, ఇది అకౌంటింగ్, రైట్. సో దీని మీద మనం ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం.